హరి, జూలియట్ వాళ్ళిద్దరి మధ్య వచ్చినటువంటి ప్రేమ కథ ఏంటి? ఆ ప్రేమ కథలో వచ్చేటువంటి మలుపులేంటి? ఆ ప్రేమ కథలో వచ్చినటువంటి అనేక రకమైనటువంటి మార్పులేంటి? చేర్పులేంటి? ఇవన్నీ ఏంటి అనుకుంటున్నారు కదా? యెస్. 'డెకాయిట్' మూవీ ట్రైలర్ చూస్తే గనక ఇవన్నీ అర్థమవుతా ఉంటాయి మనకు. మామూలుగా 'అడవిశేష్' సినిమా అంటే గనక మాక్సిమం కన్ఫర్మ్, మాక్సిమం గ్యారంటీ అనే సినిమా ఎప్పుడు తెలిసిపోయింది మనకు. అంటే 'అడవిశేష్' లాంటి ఒక హీరో అతను ఎంచుకున్నటువంటి కథలు కావచ్చు, అతను ఎంచుకున్నటువంటి కథనాలు కావచ్చు, అతను ఎంచుకున్నటువంటి పాత్రలు కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్స్ట్రార్డినరీగా ఉండేలాగా, లేకపోతే చాలామందిని ఆకట్టుకునేలాగా, చాలామంది మెప్పించేలాగా కనిపించేటువంటి సినిమాలు ఇవన్నీ చేస్తూ ఉంటాడు. అయితే ఇప్పటివరకు చేసినటువంటి సినిమాలు మాక్సిమం అటు పోలీస్‌గా కావచ్చు, లేకపోతే ఒక ఏజెంట్‌గా కావచ్చు, లేక డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్‌లో కనిపించాడు. కానీ ఫస్ట్ టైము ఒక డెకాయిట్ పాత్రలా కనిపించడం మాత్రం చాలా కొత్తగా ఉంది, వెరైటీగా ఉంది. కాకపోతే ఆ పాత్రను ప్రెజెంట్ చేసినటువంటి విధానం మాత్రం ఎక్స్ట్రార్డినరీగా ఉండబోతుంది అనిపించేలాగా ఈ ట్రైలర్ చూస్తే తెలుస్తుంది మనకు. ఎందుకు ఈ ట్రైలర్‌లోనే అనేకమైనటువంటి అంశాలు కనిపిస్తున్నాయి. అంటే ప్రధానంగా హీరో, హీరోయిన్ మధ్య వచ్చేటువంటి సన్నివేశాలు, హీరో, హీరోయిన్ మధ్య వచ్చినటువంటి కాన్ఫ్లిక్ట్ కావచ్చు, అతను ఒక దొంగ, ఆ అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ ప్రేమ మళ్ళీ విడిపోతారు, వాళ్ళిద్దరూ విడిపోతారు. అనుకోకుండా అతను జైలుకెళ్ళిపోతాడు. ఆ జైలుకెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత అతని కూతురికి వచ్చినటువంటి ఒకానొక వ్యాధి వల్ల దానికోసం డబ్బు కావాలని చెప్పేసి ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నంలో భాగంగా మళ్ళీ భార్యాభర్తలు ఇద్దరు కలవడం, ఆ కలిసి మళ్ళీ డబ్బు కోసం సంపాదించేటువంటి ప్రయత్నం చేసినటువంటి ఇవన్నీ డిఫరెంట్ ఎలిమెంట్ లాగా కనిపిస్తుంది మనకంటే ఒక పాయింట్ లాగా సినిమా ట్రైలర్ చూసే మాత్రం అర్థమవుతుంది. కాకపోతే ఈ కథ కోసం కావచ్చు, ఈ కథనం కోసం కావచ్చు, ఎంచుకున్నటువంటి టేకింగ్ పరంగా మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉండబోతుంది మాత్రం చాలా స్పష్టంగా ట్రైలర్తోనే అర్థమవుతుంది మనకు. ఎందుకు అంటే ఒక టేకింగ్ కావచ్చు, లేకపోతే ఎడిటింగ్ పరంగా వచ్చినటువంటి గ్రిప్పింగ్ షాట్స్ కావచ్చు, లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ మేకింగ్ పరంగా కావచ్చు, ఇవన్నీ ఎలా చూసినా సరే సరికొత్తగా అనుభూతి వచ్చేలాగా, లేకపోతే సరికొత్తగా ఎక్స్పీరియన్స్ ఉండబోయేలాగా మనకు అనిపించేలాగా ఈ సినిమా ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది మనకు. ఎందుకు అంటే ఒక 'అడవిశేష్' లాంటి ఒక హీరోని ఇలాంటి ఒక డిఫరెంట్ యాంగిల్లో ప్రజెంట్ చేసినటువంటి విధానం కావచ్చు, లేకపోతే డిఫరెంట్ యాంగిల్లో కనిపించినటువంటి విధానం కూడా చాలా కొత్తగా ఉండబోతుంది. లేకపోతే 'డెకాయిట్' అంటే మనకు మామూలుగా ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి సినిమాలు లేకపోతే కావచ్చు, లేకపోతే అంతకుముందు చాలా చాలా కాలం క్రితంగా వచ్చినటువంటి సినిమాలు కూడా హీరో అంటే హీరో పాత్రలు దొంగలు, లేదా దొంగతనాలు చేసేవాడు, లేదంటే క్యాజువల్‌గా రకరకాల రెగ్యులర్‌గా ఉండేటువంటి పాత్రలాగా ఉండేలాగా ఉంటాయి మనకు మామూలుగా. కానీ ఈ సినిమాలో పాత్ర మాత్రం కొంచెం డిఫరెంట్‌గా ఉండబోతుందనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది మనకు. అలా అర్థమయ్యేలాగానే వీళ్ళు ట్రైలర్‌తో కట్ చేసినటువంటి విధానం మాత్రం చాలా సర్ప్రైజింగ్‌గా ఉంది, ఎక్సైటింగ్‌గా ఉంది నిజానికి. ట్రైలర్ మాత్రం చాలా అద్భుతంగా, బ్యూటిఫుల్‌గా కట్ చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. అంటే టేకింగ్ పరంగా కావచ్చు, మేకింగ్ పరంగా కావచ్చు, ఎడిటింగ్ పరంగా కావచ్చు, లేకపోతే షార్ట్ డివిజన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా డిఫరెంట్‌గా ఉండబోతున్నాయి అనేది ట్రైలర్ కట్‌తోనే మనకు అర్థమవుతుంది మనకు. ఈ నెల 10న విడుదల కాబోతున్నటువంటి సినిమాకి దర్శకుడు షనీల్ డియో. అతను కొత్త దర్శకుడిలా కనిపిస్తాడు అనుకుంటే రైటింగ్ పరంగా చూస్తే కనుక 'అడవిశేష్' రైటింగ్ ఎట్లా కనిపిస్తుంది, అలాగే అబ్బూర్ రవి కూడా రైటర్‌లో వన్ ఆఫ్ ద రైటర్స్‌గా కనిపిస్తూ ఉంటాడు. వాళ్ళు మొత్తంగా వండి వార్చినటువంటి కథగా కనిపిస్తుంది మనకు మొత్తంగా. అంటే 'అడవిశేష్' లాంటి టేకింగ్ ఉన్నటువంటి సినిమా కావచ్చు, అతను డైరెక్ట్ హీరో కావచ్చు, లేకపోతే కథ పట్ల, లేకపోతే కథనం పట్ల కమాండ్ ఉన్నటువంటి హీరో కావడం, లేకపోతే ఎంచుకున్నటువంటి పాత్రల మీద పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నటువంటి నటుడుగా మాత్రం అతను చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాడు ఈ మధ్యకాలంలో. చాలా క్లియర్‌గా అతను ఎంచుకున్నటువంటి కథలు కావచ్చు, అతను ఎంచుకున్నటువంటి స్టోరీలు కావచ్చు, ఏవైనా సరే డిఫరెంట్‌గా యాంగిల్‌గా డిఫరెంట్‌గా ప్రజెంట్ చేసేటువంటి విధానం మాత్రం చాలా బాగుందని మాత్రం తెలుస్తుంది. అలాగే అనురాగ్ కులకర్ణి, లేకపోతే ప్రకాష్ రాజ్ కావచ్చు, అనురాగ్ కశ్యప్ వీళ్ళు కీలక పాత్రలు నటిస్తున్నట్టుగా కనిపిస్తుంది మనకు. మొత్తంగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా కనిపిస్తుంది. హీరోయిన్ చాలా బ్యూటిఫుల్‌గా కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం చాలా కొంచెం షార్ట్ మూమెంట్ లాగాను, ఇలాంటి కొంచెం పెయిన్‌ఫుల్ క్యారెక్టర్‌లో కూడా తను కనిపించబోతుంది. వాళ్ళిద్దరి మధ్య వచ్చినటువంటి అనుబంధం ఏంటి, వాళ్ళిద్దరి మధ్య వచ్చినటువంటి ప్రేమకు వచ్చినటువంటి నేపథ్యం ఏంటి, ఆ ప్రేమలో వచ్చినటువంటి అనేక రకాలైన అవాంతరాలు ఏంటి, ప్రేమలో వచ్చినటువంటి ఇబ్బందులు ఏంటి, రకరకాలైనటువంటి ఇష్యూస్ ఏంటి అనేది మాత్రం చాలా చాలా క్లియర్‌గా ట్రైలర్‌లోనే మాక్సిమం కట్ చేసినటువంటి విధానం మనకు కనిపిస్తుంది. సినిమాలో ఇవన్నీ ఎలిమెంట్స్ అన్ని ఎలా అద్భుతంగా ఉంటాయా, లేకపోతే ఎంత బాగుంటాయా అనేది మాత్రం సినిమాలో వేచి చూస్తే మనకు తెలుస్తుంది.